హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. మహేష్ బాబు రాజమౌళి క్రేజీ కాంబినేషన్ మూవీ ఎప్పుడైతే మొదలైందో, షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆల్రెడీ సైలెంట్గా ఒక షెడ్యూల్ కానిచ్చేశారు. అండ్ మరో షెడ్యూల్కి సంబంధించి కూడా ఒడిశాలో ఆ వీడియో లీక్ అవ్వడం కానీ, సీన్స్ లీక్ అవ్వడం కానీ, ఇవన్నీ ఏ ముహూర్తాన్ని అవుతున్నాయో కానీ అప్పటి నుంచి సెన్సేషన్ విషయాలు అయితే షాక్స్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సినిమాకి సంబంధించి ఒక రెండు డిఫరెంట్ ఇష్యూస్ మాట్లాడుకుందాం. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ఈ సినిమా అంటే ఒక సినిమా చేస్తున్నాడు అనే విషయం చెప్పినప్పటి నుంచి అందరికీ సెన్సేషన్. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నుంచి మల్లీవుడ్ వరకు కూడా చాలామంది ఆర్టిస్టులని ఏ పాత్రగా పాత్ర సంప్రదిస్తున్నట్లుగా కూడా చాలా వరకు గతంలో చెప్పుకున్నాం. మనం చాలా స్టోరీస్ కూడా విన్నాం. మరీ ముఖ్యంగా జాన్ అబ్రహం పేరైతే దాదాపుగా లాక్ అయినట్టుగా గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలోనే మలయాళం నుంచి మలయాళ స్టార్ అండ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ పేరును కూడా ఫైనలైజ్ చేయడం, ఆయన సెట్స్లో ప్రత్యక్షం అవ్వడం కూడా జరిగిపోయాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ఈ ఊహాగానాలు కానీ, ఈ కథనాలు కానీ తను ఇండైరెక్ట్గా తిప్పికొట్టాడు పృథ్వీరాజ్. ఎస్, ఎందుకంటే మహేష్ రాజమౌళి మూవీలో తను ఏడాదిగా కొనసాగుతున్నట్టుగా ప్రకటించాడు. ఇంకా చెప్పాలంటే ఏడాది కంటే కాస్త ఎక్కువ సమయాన్ని మహేష్ రాజమౌళితో గడిపానని కూడా చెప్తున్నాడు ఇప్పుడు. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే దాదాపు 1 year నుంచి తనైతే ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యాట. కాకపోతే కొన్ని నిబంధనల వల్ల ఆ విషయాన్ని తను బయటకు చెప్పుకోలేదని ఇప్పుడు చల్లగా తెలియజేశాడు. సరే, ఎప్పుడైతే ఒరిస్సాలో కోరాపుట్ షెడ్యూల్లో మహేష్తో కలిసి తనున్న ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు వచ్చాయో ఇక దాచిపెట్టడానికి వెళ్ళదని అంటున్నాడు పృథ్వీరాజ్. మరి త్వరలోనే రాజమౌళి మహేష్తో కలిసి తాను కూడా మీడియా ముందుకు వస్తున్నట్టుగా కూడా ప్రకటించాడు పృథ్వీరాజ్. ప్రస్తుతానికైతే షూటింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతోందన్నాడు. ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటిస్తోంది. మనకు తెలిసి ఇంకా చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో. ఇదిలా ఉంటే ఈ షూటింగ్ సంబంధించి ఒడిశాలో జరుగుతుండగా అక్కడి ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ జరుపుకోవడంపై చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. గతంలో కూడా చెప్పుకున్నాం మనం. ఈ కారణంతో SSMB 29 చిత్ర యూనిట్తో అక్కడి ప్రభుత్వ అధికారులు వరుసగా ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఒడిశాలోని దేవ్ మాలి పర్వతంపై మొక్కలు నాటే కార్యక్రమానికి మహేష్ బాబు అండ్ రాజమౌళిని అక్కడ అధికారులు ఆహ్వానించారు. దీంతో వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలైతే నాటారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతానికి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా SSMB 29 మూవీ మాత్రం చాలా మచ్ మోర్ అవైటెడ్ మూవీగా మారిపోయింది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మరో సెన్సేషన్ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమాని రెగ్యులర్గా రాజమౌళి మూవీస్ లేట్ అవుతూ వస్తూ ఉంటాయి షూటింగ్. అఫ్ కోర్స్ 4 ఏళ్ళు 3 ఏళ్ళు అలా తీసుకునే రాజమౌళి ఈసారి ఈ మూవీని మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం అఫ్ కోర్స్ చాలా ఎర్లీగా ఫినిష్ చేయనున్నారట. 2027 లోపు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తారట. అండ్ అతి త్వరలోనే ఆ తర్వాత ఇంకొక 1 yearకి సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తారట. సో మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, అలాగే మహేష్ బాబు ప్రొడ్యూసర్స్ కానీ ఎక్కువ రోజులు ఎదురు చూడక్కర్లేదు. ఖచ్చితంగా మహేష్ బాబు అతి త్వరలోనే ఈ మూవీతో ఆయన అభిమానులకు కానీ, అలాగే మచ్ మోర్ అవైటెడ్ ఆడియన్స్ కానీ కూడా కనిపిస్తారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ 2 వార్తలు విని ఆల్రెడీ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు. మొత్తానికి ప్రతిరోజు కూడా ఓ సెన్సేషన్ వార్తతో ముందుకు వస్తుంది SSMB 29.